ఫలితం ఆ ఉక్కు ఫ్యాక్టరీ అయింది. మీకు ఆ ఉద్యమాల గురించి అవన్నీ కూడా చాలాసార్లు మీరు వెళ్ళి ఉంటారు. అక్కడ మీరు చాలా ఫైట్ చేసిన ఎంతోమంది, నేను ఆ బీచ్ రోడ్లో పెద్ద ర్యాలీ కూడా పెట్టారు. ఒకరిద్దరిది కాదు, ఇది ఎంతోమంది కష్టం అందులో ఉంది. ఎన్నో ప్రాణ త్యాగాలు విడిపడినాయి. దాన్ని ఒక ఉక్కు కర్మాగారంగా చూడొద్దు మహాప్రభు అని చెప్పి ఎంత విన్నవించుకున్నా అది పట్టించుకునే పరిస్థితి కనిపించలేదు. చివరి అంకానికి వచ్చింది. ఏం జరగబోయే విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు దగ్గర నుంచి విశాఖ ఉక్కు తీరని చిక్కులాగా మారింది. ఎవరికి ఎక్కువ అని ప్రశ్నించాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరికి వాళ్ళు దాని మీద చాలా చాలా మాట్లాడారు. ఇదంతా అయింది. నేను నిన్నటి నుంచి చూస్తున్నాను. నేను వాస్తవంగా నా పర్సనల్ ఛానల్లో దాని మీద నేను వీడియో కూడా చేశాను. నిన్న చాలా ఇంగ్లీష్ పత్రికలు, తెలుగు మీడియా కంటే చాలా ఆశ్చర్యకరంగా తెలుగు మీడియా కంటే ఇంగ్లీష్ పత్రికలన్నీ కూడా ఇది బిజినెస్ స్టాండర్డ్, ఇది విశాఖ ఉక్కు యొక్క డౌన్ గ్రేడ్ చేసి అదేది స్టేట్ ఓన్డ్ RINL టర్మ్ లోన్స్ టు డిఫాల్ట్ గ్రేడ్, విశాఖ ఉక్కు అనేది డి గ్రేడ్లోకి పెట్టి ఒక డౌన్ అదేది డిఫాల్టర్ కింద ఫ్రమ్ ఏది ఇండియా రేటింగ్స్ హెస్ డౌన్ గ్రేడెడ్ ది రేటింగ్స్ అజైన్ టు స్టేట్ ఓన్డ్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ బ్యాంక్ ఫెసిలిటీస్ ఫ్రమ్ BB+ టు D. అప్పులు తీర్చలేకపోతున్నారు. వీళ్ళ అప్పుల మీద 410.5 కోట్లు వడ్డీలు కిస్తీలు కట్టలేకపోతున్నారు. కాబట్టి దీన్ని డీగ్రేడ్ చేసి డిఫాల్టర్ కింద మార్చి, ఇంకా దీన్ని ఇప్పుడు మీరు అంటున్నారు కదా రేపు మంత్రి కుమారస్వామి వస్తారని. కుమారస్వామి బెంగళూరు, ఆయన పాపులారిటీ అందరికీ తెలుసు. అంతకు ముందే సహాయ మంత్రిగా ఉంది కూడా మనవాడే శ్రీనివాస వర్మ. మీరు ఇందాక పల్లా శ్రీనివాసులు కూడా ఆయన అధ్యక్షుడైనప్పుడు కూడా నేను చెప్పా ఏదో పోరాడిన అయ్యాడు విశాఖ మంచిదని. కానీ నిన్ననే డక్కన్ క్రానికల్ ఈరోజు ఒక ముఖ్యమైన ఐటెం కూడా ఇచ్చింది, యూటర్న్ ఆన్ వైజాగ్ స్టీల్ అని. పల్లా శ్రీనివాసులు కానీ తర్వాత శ్రీనివాస వర్మ కానీ చాలా దివాళా తీసి చాలా ఇదిగా ఉంది. కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా కాపాడాలి, ప్రైవేట్ వాడికి అప్పగించన్నా కాపాడాలి. ఇది ఇప్పుడు నడుస్తున్నటువంటి విషయం. స్లోగన్ మారింది ఖచ్చితంగా. ఇప్పుడు నేను మీకు చూపించింది బిజినెస్ స్టాండర్డ్. నిన్న నేను రెఫర్ చేసింది ఎకనామిక్ టైమ్స్, హిందుస్థాన్ టైమ్స్ అందరు కూడా కీ తెలుగుదేశం టీడీపీ సోర్సెస్ అక్నాలెడ్జ్ దట్ దే విల్ నాట్ అబ్జెక్ట్ టు దిస్ వాట్ ఎవర్ సెంటర్ డూ. కేంద్రం ఏం చేస్తే దానికి మేమేం పెద్ద అభ్యంతరం పెట్టాం, ఎందుకంటే అది నష్టాల పాలైపోయిందని. 22 వేల కోట్ల రూపాయల విలువైన ఉక్కు ఉత్పత్తి చేయగలిగిన సామర్థ్యం ఉంది దానికి. కానీ దాన్నే విలువ తగ్గించి ఇప్పుడు 500 కోట్లు అక్కడెక్కడో పెట్టారు. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది కూడా అదే, లక్షల కోట్ల విలువైన భూములు ఉన్నాయి. అవి కూడా దాదాపు 12,000 ఎకరాలు. ఇందులో 6,000 ఎకరాలు ఏ తేడా లేని గ్రీన్ జోన్ కింద కూడా ఉన్నాయి. కాబట్టి అసలు దానికి నష్టాలు లేదా దాన్ని నడపలేము. కావాల్సిందంతా ఒక క్యాప్టివ్ మైన్స్ ఇనుప గనుల పక్కనే కేటాయించి ఉంటే ఈ క్షణంలో మీరు ఏ క్షణంలో కేటాయిస్తే ఆ క్షణంలో అది లాభాల్లోకి వస్తుంది. కాబట్టి మీరు దాన్ని ప్రైవేటు పరం చేయడం కోసమే ముద్ర వేసి ఇప్పుడు డిఫాల్టర్ కింద, అంటే దివాళా ఎత్తిన కంపెనీగా బంగారు బాతు లాంటి కామధేనువు లాంటి పోరాడి సాధించుకున్న ప్రాణాలు అర్పించి తెచ్చుకున్నది 1300 రోజులు దాటిపోయాయండి నిరాహార దీక్షలు. నిన్నే CIT నరసింహారావు గారు అక్కడ మాట్లాడుతూ ఆయన కూడా చెప్తున్నారు. సో ఒక క్రమ పద్ధతిలో విశాఖ ఉక్కు పీక నిలిమి ఇప్పుడు దాని ప్రైవేటీకరణ తతంగం పూర్తి చేసే ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఉంది. బహుశా కుమారస్వామి రావటం కూడా అటువంటిదే. లేకపోతే వాళ్ళు ట్రాన్స్పరెంట్గా ఉంటే ఈ పాటికి మీరు నిర్భయంగా ఉండండి, మేము కాపాడడానికి వస్తున్నామని చాలా సగర్వంగా ప్రకటించి ఉండేవాళ్ళు. అదేం జరగలేదు కదా. కాబట్టి తప్పకుండా గత ప్రభుత్వం కూడా ఉదాసీనంగా ఉంది, కొంతవరకు మొదట్లో ప్రోత్సహించింది. కానీ ఇప్పుడు వీళ్ళు ఎన్డీఏలో కూడా ఉన్నారు కాబట్టి ఏదైనా చేస్తారనుకుంటే అది కూడా జరిగేటట్టుగా లేదు. కార్మికుల్లో చాలా తీవ్రమైన ఉద్యోగుల్లో ఆందోళన ఉంది, నిరసన కూడా ఉంది. మరి రేపు అది ఎలా జరుగుతుంది కూడా మనం చూడాలి. కేంద్రం చూస్తే దానిలో అయినంత ఉపసంహరణే, పెట్టుబడుల ఉపసంహరణ అనే దాన్ని ఇంకా తీవ్రంగా చేయాలన్నదే వాళ్ళ లక్ష్యంగా ఉంది. కాబట్టి వాళ్ళకి ముందు విశాఖ ఉక్కు కనిపిస్తుంది. సో అంటే మిగతా అంశాలకి విశాఖ ఉక్కుకి ముడిపెట్టడం అది సబవా సార్? అంటే విశాఖకు ఉన్న చరిత్ర నేపథ్యంలో అది ఉక్కు ఫ్యాక్టరీ వ్యాపార పరంగా కూడా చాలా అండి. అటువంటి న్యాచురల్ జోన్ చుట్టూ కోస్ట్, లాంగెస్ట్ కోస్ట్ అంత అందుబాటులో ఉన్నవే ఇంకేది లేదు. దాన్ని అదే పనిగా
తూర్పు తీరం చాలా కీలకమైంది. అక్కడ ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ అది ఒక విధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చెప్పుకోదగింది, భారతదేశంలో పెద్దది. ఇంకా మరీ ముఖ్యంగా విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కంటూ ఏదైనా ఉంటే ఒకే ఒక పెద్ద భారీ కర్మాగారం అదే. ఇక మిగిలిన ఆ స్థాయిలో ఉన్నవి ఏమీ లేవు. కాబట్టి దానికి ఎసరు పెట్టడం అనేది అంటే మొదటి దెబ్బ అని చెప్పాలి. ఏది మళ్ళీ మోడీ 3.0లో మొదటి దెబ్బ ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది. అంటే ఇది ఒక ప్రత్యేకమైన హోదా అది ఇది ఇవన్నీ ఎక్కువ సహాయం వస్తుందని చూస్తుంటే ఉన్నదానికి ఎసరు పెట్టే ఈ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. వచ్చి నెల కూడా కాలేదు కదండి, అప్పుడే దాని మీద ఏది మోదీ గురించి మాట్లాడుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద గట్టిగా మరి వాళ్ళ మీద ఆధారపడింది కాబట్టి కనీసం వాయిదా వేయించే పని అన్నా అది కూడా ఏం జరగట్లేదు. మీరు చూశారు కదా అంతకుముందు జీవీఎల్ పురంధేశ్వర్ గారు ఇట్లాంటి వాళ్ళు ఇదేదో ఆగబోతున్నట్టు కొంచెం ఏదో పునరాలోచనలో ఉన్నట్టు ఇట్లాంటివి మాట్లాడారు. ఇప్పుడు అలాంటి సిగ్నల్సే లేవు. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లు కూడా పెట్టారుగా. ఇంకా పవన్ కళ్యాణ్ అంటే మళ్ళీ ఆయన అభిమానులు బాధపడతారా? ఆయన అఖిలపక్ష సమావేశం వేయమంటే వేయలేదన్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత వేయొచ్చు, వాస్తవంగా వాళ్ళకి అధికారం అంతే ఉంది కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ ఏదైనా చేస్తారని కూడా చాలా వరకు ఆశించారు. మీరు అన్నారు కదా, నేను గతసారి వాళ్ళకి మద్దతు తెలపడానికి విశాఖపట్నానికి వెళ్ళినప్పుడు అప్పుడే వకీల్ సాబ్ సినిమా ఉంది. వకీల్ సాబ్ విశాఖ కార్మికుల తరఫున కూడా వాదించాలని నేను అన్నా. అప్పుడు అది చాలా ఇదైంది. కాబట్టి తప్పకుండా రాష్ట్రం తరఫున అందరూ ఒక గొంతుగా ఒత్తిడి తెస్తే ఆపడం సాధ్యమే. ఎందుకంటే అక్కడ సరుకు ఉంది, అక్కడ భూమి ఉంది, అక్కడ గొప్ప మంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది, వేల మంది అంకిత భావం కలిగిన కార్మికులు, ఉద్యోగులు, అధికారులు ఉన్నారు, రాజకీయ వాతావరణం ఉంది. ఇన్ని ఉన్నా కానీ దాన్ని ప్రైవేట్ కార్పొరేట్ పరం చేయడానికి పరుగులు ఎత్తడం. దీన్ని దేంతో పోలుస్తున్నారు? నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అని అది టాటాలు తీసుకున్నారు 12,000 కోట్లకు. అది నడుస్తుందంట బాగా అట్లాంటిది తీసుకోవాలి అనే పద్ధతిలో వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి సార్ చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖ పర్యటన ఉంది ఈ కీలకమైన అంశంలో. మరి ఆయన ఏం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుందా? 3 రోజులు జిల్లాల పర్యటనలో భాగంగా విశాఖపట్నం ఉంది ఆయన పర్యటన ఇదే టైంలో. చంద్రబాబు అయినా ఇంకొక తెలుగుదేశం నాయకుడైనా ఇప్పుడు పల్లా శ్రీనివాసులు గారే మాట్లాడలేదు కదా. ఆయన స్వయంగా ఇంతకుముందు స్థాయి వేరు. నేను అంటుంది అధ్యక్షుడు నిరాహార దీక్ష బాధితుడు. నేను అంటుంది ఇప్పుడు మీరు నేను ఏదో దేంతో మాట్లాడుతున్నాం. అందుకని ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులని నేను చెప్పడం లేదు. రాజకీయ ఒత్తిడి, రాజకీయమైన కోరిక కోసం ఏదైనా మామూలు మాటలు ఏమన్నా వినిపించవచ్చేమో కానీ దీని ఏదో ఆపుతాము, కేంద్రం యొక్క వైఖరిని సూటిగా వ్యతిరేకించే లేదా భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడరండి. మీరు అది ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన కేంద్రంతో అనుకూలంగా ఉండాలి, కేంద్రం నుంచి రావాలి, తెచ్చుకోవాలి. రెండోది కేంద్రంతో ఆయన అనుకూలంగానే ఉంటారు, ఏ విషయంలో అయినా భాగస్వామిగా ఉంటాం. తన వల్ల ఇబ్బంది రాలేదనిపించుకోవటం అది ఇప్పుడు ఆయన కీలకం తప్ప నేనేమి వేరే విషయాలు ఏదో టెక్నికల్ భాషలో మాట్లాడవచ్చు, లేకపోతే గత ప్రభుత్వం ఏం చేసింది ఇట్లాంటివి కూడా వస్తే రావచ్చేమో. కానీ నిజంగా చంద్రబాబు నాయుడు దీన్ని నేను ఆపుతానని చెప్తే ఆయనకు అంతకంటే మనం సంతోషం. రాజకీయ పరంగా ఈ అంశం అన్నది ప్రధాన అంశంగా వెళ్ళే ఛాన్స్ ఉంటుందా? పొలిటికల్ యాంగిల్లో ఇది ప్రైవేట్ పరం అంటే విశాఖ చుట్టుపక్కల ఉత్తరాంధ్రలో మటుకు ఇది తప్పకుండా వాళ్ళకు చాలా ఇదే అవుతుంది. దాని మీద వాళ్ళకు వ్యతిరేకత ఇదంతా వచ్చేది. అయితే ఈ మాట అంటే కొంతమంది అంటారు మరి అలా అయితే ఇదిగోండి దిస్ ఐఎమ్ షోయింగ్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ చూపించండి. యా ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఇది. వీళ్ళు ఏం రాస్తున్నారు? RINL సేల్ మే బి ఫాస్ట్ ట్రాక్డ్. నాయుడు సపోర్ట్ ది ఫార్మ్స్ ప్రైవేటైజేషన్ సేట్ TDP సోర్సెస్. ఇది ఏదైనా మన తెలుగు పత్రికలో ఇదో రాస్తే వాళ్ళదో వీళ్ళదో ఏదో అనొచ్చు. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ అంటే అథారిటీ కదా. ఇది జూలై 8 నాటి వార్త. TDP యూటర్న్ అన్నది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లెడ్ బై తెలుగుదేశం పార్టీ is likely to support Centre's plan for strategic disinvestment of RINL, also known as Vizag Steel. The stance of TDP, a key ally of the Bharatiya Janata Party-led government at the centre, will give the much needed comfort to the centre to proceed with the privatization plan, which has been hanging on fire for years due to lack of cooperation from the state government. Okay. అంటే ఇవి ఇండస్ట్రీ వాళ్ళ వెర్షన్స్ రాస్తుంటారు వీళ్ళు. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎక్కువ సహకారం లేదు కాబట్టి అట్లా ఆగిపోయింది. లేదని చెప్పడం జగన్ కూడా పూర్తిగా వాళ్ళకు మద్దతుదారే. కానీ ఏదో ఎన్నికలను ఏదో అది కొంచెం ఆలస్యం చేశారు. అది బీజేపీ కూడా వ్యూహాత్మకంగా ఎన్నికల వరకు అలా ఊరుకుంటే అది అట్లా చేస్తూ ఉంది.
వాస్తవానికి ఎన్నికల ముందు జరిగిన చర్చలో కొంచెం తర్వాత వివాదంగా కూడా మార్చబడిన దాంట్లో సీఎం రమేష్ నేను చర్చలో ఉన్నప్పుడు అప్పుడు ఇదే అక్కడ మాకు పూర్తి అనుకూలత ఉంది, మీరు ఇది అంటున్నారు చూడండి అని. అలాగే అక్కడ ఆయన గెలుస్తాడని కూడా సర్వేలు వీటిలో కొన్నిట్లో వచ్చింది. ఇప్పుడు కూడా నేను పెట్టిన వీడియో కింద కామెంట్స్ అవి, మరి ప్రభుత్వ రంగం ఇన్ని సమస్యలు ఉన్న చోట బీజేపీ అభ్యర్థి గెలవటం, ఇప్పుడు ప్రజలు అక్కడ ఉన్న కాంబినేషన్ను బట్టి ఇంకో పరిస్థితిని బట్టి ఓట్లు వేసి ఉండొచ్చు, ఇంకా ఏ కారణాలైనా ఉండొచ్చు, అంటే రాజకీయ కారణాలు. దాన్ని బట్టి సీఎం రమేష్ను గెలిపించింది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాదు, ఆపుతాడేమో అని కూడా చేసి ఉండొచ్చు. కేంద్రంలో కాస్త హుషారుగా ఉంటాడు, కేంద్రంలో పలుకుబడి ఉంది కాబట్టి ఈయన ఆపుతారేమో అని కూడా వాళ్ళు అనుకుని ఉండొచ్చు. అది జరగకపోగా ఇప్పుడు నేను మీకు చూపించా కదా, ఫాస్ట్ ట్రాక్ చేయడానికి, డిఫాల్టర్గా ప్రకటించడానికి, దాని వాల్యూ కూడా తగ్గించేయడానికి, ఇప్పుడు అమ్మకపోతే ఇంకా తగ్గిపోతుంది అనే వాదన తీసుకొస్తున్నారు. ఇప్పుడు చూడాలి మరి రేపు కుమారస్వామి వచ్చి ఏం చెప్తారో, ఆయనకు మన వాళ్ళు ఏం చెప్తారు అనేది ముఖ్యమైనది. ఆయన అయితే వాళ్ళు డిస్ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఇప్పుడు కాపాడే శక్తి ఎవరికి లేనట్టేనా ఇప్పుడున్న పరిస్థితుల్లో? 1300 రోజుల నుంచి పోరాడుతున్న కార్మికులు ఇంక వాళ్ళే చేస్తున్నారు. 1300 అంటే మీరు లెక్కేయండి ఎన్ని రోజులు, రోజు అక్కడ రోజు నిరాహార దీక్షలు ఇవన్నీ జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఆపారండి. రెండోది మీరు అన్నట్టుగా కొద్ది రోజుల కిందట శైలితో కలపటం ఇట్లాంటివి కూడా వచ్చాయి. అంతకుముందు శైలితో కలపటం మీద కొన్ని అభ్యంతరాలు ఉన్న, పోనీ ఫ్యాక్టరీ బతుకుతుంది కదా ఏదో ఒకటి శైలితో అన్న కలపండి అని కూడా ఈ కార్మికులు సిద్ధం అయ్యారు. అవన్నీ ఊరికే ఫ్లోట్ చేశారు, కానీ నడకేమో ఇటు ఉంది. అందువలన పూర్తి సందేహాస్పదంగా ఉన్నారండి పరిశీలకులు కానీ, ఇక ఆర్థిక నిపుణులు, కార్మికులు వీళ్ళందరూ. దీనికి ఎసరు పెట్టడానికే కేంద్రం అంతా సిద్ధం చేసింది, స్కెచ్ చేయడం అయిపోయిందని. ఇంకా రేపు దాని స్వరూపం ఎలా ఉంటుందో చూడాలి. ఒకవేళ అదేదైనా నిజంగా మీరు అన్నట్టు మారితే అంతకంటే కావాల్సింది లేదు. అందరూ కూడా దీన్ని స్థానిక సమస్యలా కాకుండా రాష్ట్ర సమస్య, దేశ సమస్యలాగా కూడా చూడాలి. అంత పెద్ద కంపెనీని ప్రైవేట్ పరం చేయడం కనుక అనుమతిస్తే ఇప్పుడు వరుస పెట్టి క్యూలో ఒకదాని తర్వాత ఒకటి తీసుకొచ్చే ప్రమాదం ఉంటుంది. సో ఇంకే ఉద్యమాలు చేసే ఉద్యమాలు అయితే ఆగవండి. ఎవరైనా పాడుకున్నా కానీ వాళ్ళు వచ్చి స్వాధీనం చేసుకునే వారికి జరుగుతూనే ఉంటుంది. అది ఒక దశలో కాదు. నిజానికి ఉద్యమాలు అవి లేకపోతే మరి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ, ప్రధానమైన పార్టీలు అందరూ అటువైపు ఉంటే ఒకటి గుర్తించండి సార్, ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్, ఎల్పిజి విధానాల్లో ప్రైవేటీకరణ అనేది ముఖ్యమైనది. అసలు ఒక డిజిన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ పెట్టారు మోదీ గారు, పెట్టుబడుల ఉపసంహరణ శాఖ పెట్టారు. రేపు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అందులో తప్పకుండా మాకు డిజిన్వెస్ట్మెంట్ల వల్ల ఇన్ని వేల కోట్లు వస్తాయని ఒక పద్దు చూపిస్తారు. అవును, కాబట్టి నడకట్లా ఉంది. ఎదుర్కోవటమే దానికి ఏముంది. సార్, విద్యుత్పై శ్వేతపత్రం, వరుస శ్వేతపత్రాలతో ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఏం మెసేజ్? నిన్న కూడా మనం ఈ శ్వేతపత్రాలు వాటి ద్వారా ఒక 3-4 మెసేజ్లు ఇవ్వదలుచుకున్నారని ఆయన చెప్పుకున్నాం. కానీ వాటిలో ఎలక్ట్రిసిటీ, విద్యుత్ శక్తి అనేది చాలా కీలకమైంది. అందులో చంద్రబాబు నాయుడుకు సంబంధించినంత వరకు విద్యుత్ ఉద్యమము సంబంధం ఉంది. ఆయన నిన్న శ్వేతపత్రంలో కూడా అది క్లెయిమ్ చేశారు. మొదటి దశ సంస్కరణలు నేనే తీసుకొచ్చాను, వాటి వల్ల నేను ఓడిపోయినప్పటికీ దేశానికి మేలు జరిగింది. తర్వాత రెండో దశలో నేను రాష్ట్రం విడిపోయాక మొదలుపెట్టాను, తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చి అన్ని దారి తప్పించింది, ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకున్నారు, అవినీతికి పాల్పడ్డారు కమిషన్ల కోసం, ఇట్లాంటివన్నీ పెట్టినప్పుడు వీటన్నిటి వల్ల 1,27,000 కోట్ల నష్టంలో ఇది ఉంది సారాంశం. ఇంకా చాలా విధానపరమైన అంశాలు ముందు వెనకలు ఏం చేయాలో మేము ఇంకా తనిఖీ చేయాలని. కాకపోతే ఇందులో 2-3 అంశాలు కీలకమైనవి ఏమిటంటే, మిగతా వాటిలాగా దీంట్లో కూడా ఆయన తన భవిష్యత్ ప్రణాళిక చెప్పలేదు. కానీ ట్రూ అప్ ఛార్జీలు అనేవి 17,000 కోట్లు వేయబడి ఉన్నాయి. అవి వసూలు కావాలి. అవి వసూలు కాబడవు అని చెప్పలేదు ఈయన. అంటే 17,000 కోట్లు ఇవ్వాలి. రెండోది విద్యుత్ ఛార్జీలు చాలా విపరీతంగా పెంచారు, వీటిని పునఃపరిశీలన చేయడం అనేది కూడా ఎన్నికల ముందు చేసిన దాంట్లో. మరీ కీలకమైనది స్మార్ట్ మీటర్లు. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం చెప్తే రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు అందరికంటే ముందు అత్యుత్సాహంగా పెట్టారు జగన్మోహన్ రెడ్డి. లోకేష్తో సహా తెలుగుదేశం నాయకులు వాటిని పీకేయాలి అది ఇదని కూడా చేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెళ్ళి కేసేశారు హైకోర్టులో వీటికి వ్యతిరేకంగా. మూడోది, వీటి కొనుగోలులో భారీ కుంభకోణం జరిగింది, కొన్ని వేల కోట్ల కుంభకోణం అని కూడా వాళ్ళు విమర్శ చేశారు. అవేవి ఇక్కడ ప్రస్తావనకు లేవు. శ్వేతపత్రంలో ఈ ట్రూ అప్ ఛార్జీలు ఇప్పుడు ఉండవని కానీ
లేకపోతే స్మార్ట్ మీటర్లు ఇంతకుముందు మేము పెట్టినవి ఇప్పుడు తీసేస్తాం, ఇక ఆ విధానం ఉండదని. కానీ ఎందుకు అందరూ స్మార్ట్ మీటర్ల మీద ఒక వ్యతిరేకత వచ్చిందంటే ఉచిత విద్యుత్తుకి ఇది ఇబ్బంది అవుతుందేమో. అంటే వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్తును ఒకసారి కొలవడం మొదలు పెడితే, వాటిని కేటగరైజ్ చేయడం మొదలు పెడితే తర్వాత మరి ఇంత విద్యుత్ అనేది వస్తుంది కదా అనేది రైతు సంఘాలు అందరూ భయపడింది. అది ఉండదని కూడా చెప్పలేదు. ఇంకో మాట కూడా అన్నారు చంద్రబాబు. సరే, రాజకీయ విమర్శలు అవి పక్కన పెట్టండి. అలాగే అప్పుడు వచ్చిన విద్యుత్ శక్తి ఉద్యమం కూడా పొరపాటేం కాదు, దానివల్ల దేశానికి చాలా మేలే జరిగింది, ఒక కొత్త చైతన్యం కూడా వచ్చింది. సరే, ఆయన మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఆయన దాన్ని వ్యతిరేకించవచ్చు. ఆయన ఒక మాట ఏమన్నారంటే, నేను నాణ్యమైన విద్యుత్తు ఇస్తాను నిరాఘాటంగా అన్నాం, కానీ అసలు ఏమీ ఛార్జీలు పెంచకుండా ఏమీ భారాలు లేకుండా ఇస్తానని నేను చెప్పలేదు కదా అనే మాట కూడా ఆయన జవాబు చెప్పినప్పుడు చెప్పారు. ఇదే ఇసుక విషయంలో కూడా వచ్చింది. నిన్న మనం ఇసుక విధానం ఎంత తీసుకుంటారో అది మనం మాట్లాడాం. నేను వైసీపీ వాళ్ళు వెంటనే దీని మీద ఉచితం అన్నారు, డబ్బులు తీసుకుంటానంటే ఓకే, మీరు ఏ పని చేసినా కానీ కనీసమైన దానికి లాజిస్టిక్స్, రాకపోకల ఖర్చులు, మెయింటెనెన్స్ ఖర్చులు ఖచ్చితంగా ఉంటాయి. ఆయన ఏమన్నారు దానికి, నేను ఇసుక ఉచితంగా ఇస్తానంటే నేనే లారీ పెట్టి మీ ఇంటికి వచ్చి ఇచ్చి మీ ఇల్లు కట్టి పెడతానని నేను చెప్పానా అని ఒక మాట అన్నారు. ఇసుకలో అంటే ఓకే, అది ఎవరున్నా ఎంతో కొంత ఖర్చులు ఉంటాయి అనుకోవచ్చు. కానీ విద్యుత్ శక్తిలో కూడా ఈ ట్రూ అప్ ఛార్జీలు తగ్గించామని కానీ, పెరగకుండా చూస్తామని కానీ, మూడోది స్మార్ట్ మీటర్ల విధానం మారుతుందని కానీ చెప్పకపోవటం అన్నది చాలా గమనించదగింది. ఇందాకే సిపిఎం వాళ్ళు కూడా ప్రత్యేకించి చెప్తున్నారు మీడియాకు ఈ విమర్శలన్నీ. వాటి మీద ఎందుకు విచారణ కూడా చేయడం లేదు? ఈ స్మార్ట్ మీటర్లను తీసుకొని సోలార్ దీనికి కనెక్ట్ చేస్తారా అనే ఒక సందేహం కూడా ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో కలుగుతుంది. సో ఇంకా చెప్పాల్సింది చాలా ఉందన్నట్టుగా, చూడాల్సింది మిగిలే ఉందన్నట్టుగా, భారాలు పడకుండా చూడమని మటుకు మనం కోరుతాం ప్రజల తరఫు. మిగతా ఎలా చేస్తారు ఏంటి అనేది ఎట్లా ఉన్నా, రాజకీయ విమర్శలు కొన్ని చేశారు, లేదా ఉద్యోగులు అన్నీ గాడి తప్పిపోయి మాట వినలేదు, అక్కడ కూడా కొంచెం కోప్పడ్డారు, ఓకే అవన్నీ. కాబట్టి ఈ శ్వేతపత్రాల పరమార్థం ఎటువైపు ప్రజలకు ఉపశమనం కలగాలి తప్ప ఉన్న భారాలకు ఇంకా తోడవకూడదు. గత ప్రభుత్వం ఓడిపోవడానికి ఇవి కూడా కారణాలు కదా, ఆలోచించాలి ఇవన్నీ. విధానపరంగా ఎన్డీఏ ఫ్రేమ్కు వీళ్ళిద్దరు ఫ్రేమ్కు పెద్ద తేడా లేదు కాబట్టి దాటవేతలు ఉన్నాయేమో అని అనిపిస్తుంది. ఓకే, అది సరే. ఏంటి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి గారితో సహా చాలామంది వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలపై సిఐడి కేసులట, సిబిఐ కేసులు కూడా రంగం సిద్ధం చేస్తున్నారట. అంటే మొత్తం చిట్టా అంతా కూడా వెలికి తీస్తున్న పరిస్థితి. ఇది కక్షపూర్తి చర్యలు అనుకోవాలా, లేకపోతే తప్పులు ఏవైతే ఉన్నాయో గతం చేసిన తప్పులు అవనియండి, పాపాలు అవనియండి, అవన్నీ కూడా వెంటాడుతున్నాయా? ఏవి ఎక్కడెక్కడ పొరపాట్లు ఉన్నాయో వాటి మీద కేసు పెట్టే అధికారం ఉంటుంది. ఇవన్నీ అంతిమంగా న్యాయస్థానాలకు వెళ్ళాలి కాబట్టి న్యాయస్థానం తీసుకునే వైఖరి ప్రకారం వెళ్ళాలి అంతే. అందుకని ఎవరైనా చట్టవిరుద్ధంగా దాడి చేస్తుంటే ఇప్పుడు దాడి చేయడం తప్పనంటే అప్పుడు ఇంకా తప్పు కదా. కాబట్టి ఆ ప్రమాదం ఉందేమో అనే వీళ్ళు ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు సజ్జల మీరు పెట్టారు, అంతకుముందు ఆర్కే కూడా తెచ్చుకున్నట్టున్నారు, జోగి రమేష్ కూడా తెచ్చుకున్నట్టున్నారు, ఇవన్నీ కూడా. సో కేసుల విచారణ అదొక ప్రక్రియ, వాటి సమయాన్ని బట్టి అది జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రతిదీ కూడా రిటర్న్ గిఫ్ట్ లాగా రివర్స్ కేసులు ఇవన్నీ మనం కొద్ది రోజుల కిందట, ఒక 2 ఏళ్ల కిందట చూసుకుంటే వరుసగా ఆ నాయకుడు వెళ్ళాడు, తెలుగుదేశం నాయకుడు, ఈయన ఆ వార్తలని మనం చూసేవాళ్ళం. కాబట్టి ఇప్పుడు ఆ దాడులు అవన్నీ ఇప్పుడు ఆ వివరాలు తీస్తున్నారు. ఫైల్స్ ఉన్న మేరకు, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్న మేరకు వాళ్ళు తప్పకుండా పోలీసులు కేసులు పెడతారు కదా. దీనికి ఏమీ వేరే తరుణోపాయం ఏం లేదు. కేసు ఉచ్చు బిగుస్తుంది అని అనుకోవచ్చా సార్ ముఖ్య నేతలపై? కోర్టులు చెప్పిన దాన్ని బట్టి ఉంటుందండి అది. ఇప్పుడు ఎన్నిసార్లు ఎన్ని ఎక్స్పీరియన్స్ల తర్వాత ఎన్ని రకాల వ్యాఖ్యలు అవి వస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ అనాలోచితంగా ఇందులో చిక్కుకుంటుంది అనుకోండి నేను. మీరు చూడండి, తెలుగుదేశం నాయకులు క్రమ పద్ధతిలో ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పుడు టీటీడీ మీద ఒక 2 వెళ్ళి ఫిర్యాదు చేస్తారు, జోగి రమేష్ మీద ఒకరు చేస్తారు, టీడీపీ ఆఫీస్ మీద జరిగిందని ఒకరు దాడి చేస్తారు, 14 మందిని అరెస్ట్ చేశారు. అందుకని పోలీసులకు కేసులు పెట్టారు. వీళ్ళు ముందు ఫిర్యాదు చేయటం, ఫిర్యాదు ఆధారంగా ఏదైనా సరే. ఇప్పుడు వాళ్ళు అసైన్ భూముల మీద కేసు ఎందుకు పెట్టారంటే ఆర్కేకి ఎవరో ఫిర్యాదు చేస్తే ఆయన కేసు పెట్టి ఆయన పోలీసులకు చెప్పాడని. సో ప్రతిదీ చట్టం ద్వారా, చట్టం చేత జరిపించాలి అనే ఒక ప్రక్రియ అయితే జరుగుతున్నట్టుగా ఉంది.
కానీ కీలకమైన నాయకులందు కొడాలి నాని కూడా ఐ థింక్ ఆయన కూడా ఇదే తెచ్చుకున్నట్టుగా ఉన్నారు. ఈ పర్వం జరుగుతుంది ఇప్పుడు, కేసుల పర్వం, నోటీసుల పర్వం. కొన్నిసార్లు ఏమో కోర్టులు వాళ్ళకు 41A కింద మీరు నోటీస్ ఇచ్చి వివరాలు తెలుసుకోండి, ఒకేసారి అరెస్ట్ ఎందుకు అని కూడా చెప్తున్నాయి. ఎవరెవరి కేసులో ఇంటెన్సిటీ ఎంత ఉందన్న దాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇది వీళ్ళ వరకే ఉంది, రేపు పోలీసుల మీద కూడా ఇది మారచ్చు. అవును. ఇప్పుడు ఒక రఘురామకృష్ణరాజు కేసు ఉందనుకోండి, ఆయన వ్యక్తిగతంగా ఒక అధికారి మీద పలానా ఆయన కనుక ఫిర్యాదు చేస్తే పోలీసులు పరిగణనలోకి తీసుకుంటే అప్పుడు అది కూడా వెళ్ళొచ్చు. ఇట్లా పోలీసు అధికారులు లేకపోతే కొన్ని సందర్భాలు సివిల్ అధికారుల మీద కూడా ఆ వ్యక్తులు కనుక ఫిర్యాదు చేస్తే అప్పుడు దాన్ని బట్టి పోలీసులు వ్యవహరించే అవకాశం ఉంది. అంటే ఏదైనా 1-2 సంవత్సరాల్లో ఈ కంప్లీట్ చేస్తే ఇంక ఇదంతా కూడా వచ్చే ఎన్నికలకు ఎఫెక్ట్ పడదని ఆలోచన అనుకోవచ్చు. ఇంత త్వరితగతిన నెల రోజుల్లోనే చాలామంది మీద కేసులు అవనివ్వండి, లేకపోతే వాళ్ళ బెయిల్ కోసం ట్రై చేయడం అవనివ్వండి, రోజు ఆల్సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఎవరైతే గట్టిగా మాట్లాడారో, ఎవరైతే ఎక్కువ విమర్శలు చేశారో వాళ్ళ మీదే ఈ పడుతున్నట్లుగా కనిపిస్తున్నాను. అంటే గట్టిగా మాట్లాడడం, విమర్శలు ఓకే, దుర్భాషలాడటము, దురుసుగా వ్యవహరించడము, కార్యాలయాల మీదకి వెళ్ళటము, కొంచెం కవ్వింపించడం, రెచ్చగొట్టే విధంగా ఉండడం, వాళ్ళ మీద ఎక్కువగా కోపం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కదా. అలాంటి వాళ్ళ మీద ఆధారాలు కూడా ఉంటాయి. అవును. అందుకని అలాంటి వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. టార్గెట్స్ చెప్పారు కదా, ప్లస్ రెడ్ బుక్ ఒకటి ఉంది. సో రెడ్ బుక్లో రెడ్ బుక్ అంటారా? ఏది అన్ని రెడ్ బుక్ అయ్యిండే పోవచ్చు, ఇంకా 2-3 బుక్కులు ఉండొచ్చు. అసలు బేసిక్గా ఎల్లో బుక్ ఒకటి ఉంది కదా అక్కడ. సో రెడ్ బుక్ ఈజ్ అడిషనల్. అది తీవ్రమైన మరీ సీరియస్ కేసులు రెడ్ బుక్, మిగిలినవి. సో ఏ బుక్ పెట్టినా మనకు ఒక స్టాట్యూ బుక్ ఒకటి ఉంది కాబట్టి కోర్టులు వాటి ప్రకారం అవి చేస్తాయి. అంతకు మించి మరి ఇప్పుడు మీరు చూస్తే వైసీపీ వాళ్ళు కూడా ఎక్కడికెక్కడ ఈ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ఉన్నారు, ఇంకో చోట ఇంకొకరు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా మెల్లమెల్లగా కూడా తీసుకొని మళ్ళీ ముందుకు వచ్చి కొంచెం ఏం కాదు మేము నిలబడతాము, ప్రజలతో ఉంటాము, ఈ పద్ధతిలో మాట్లాడేది కనిపిస్తుంది మనకు. రాజకీయ ఘర్షణ ఉంటుందండి. ఇంత తీవ్రమైన ఒక 5 ఏళ్ళు పక్కన పెట్టి లాస్ట్ ఇయర్ కనీసం చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఒక ఉద్రిక్త వాతావరణంలో ఇవన్నీ జరిగిన తర్వాత, అందులో ఉద్ధృతమైన విజయం సాధించిన తర్వాత దాని ఎఫెక్ట్ ఉంటుంది కదా. ఇదంతా అదే అనుకోవాలి. దీని నుంచి మనం దీర్ఘకాల అంశాల మీదకి కూడా వెళ్ళాలి. ఇందులో ఏ కేసు ఎక్కువ రోజులు నడుస్తుంది, ఎవరు ఎక్కువగా దొరుకుతారు, ఏది ముందైపోతుంది మనం చెప్పలేము. అది కోర్టుల మీద, పోలీసుల మీద, ఆ నాయకుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో ఈ శిబిరం నుంచి ఈ రకమైన వార్తలు వస్తుంటే అయితే అది ఒకటి ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం అనేది అప్పుడు తెలుగుదేశం వాళ్ళు తెచ్చుకున్నా, ఇప్పుడు వైసీపీ వాళ్ళు తెచ్చుకున్నా అది చట్టబద్ధంగా అవకాశం ఉన్నది, తెచ్చుకోవచ్చు వాళ్ళు. దాన్ని ఏమి ప్రత్యేకించి ఎవరిని అప్పుడు వాళ్ళు చేసినా ఇప్పుడు వీళ్ళు చేసినా మామూలుగా అయితే చట్టబద్ధంగానే చూడాలి వాటిని. సరే, ఓకే. ఈ శిబిరం నుంచి ఈ రకమైన వార్తలు వస్తుంటే మరి జనసేన పవన్ కళ్యాణ్ గారి శిబిరం దగ్గర నుంచి ఎవ్వరూ కూడా నోరు జారద్దు, అందరూ అదుపులో ఉండాలి, కక్ష సాధింపు చర్యలు వద్దని ఈ రకంగా ఆయన మాట్లాడడం, ఆ వ్యత్యాసం ఏమైనా కనిపిస్తున్నదా సార్ ఈ పొత్తు పార్టీల్లోని? అంటే డైరెక్ట్గా వీళ్ళు అధికారంలోకి రావటము, రెండవది బుక్కులు రాసింది కూడా వీళ్ళే కదా. కాబట్టి వీళ్ళ పాత్రకు ఆయన కొంచెం తేడా ఉండొచ్చు. ఆయన ముందు రోజు నుంచి ఆ మాట అయితే చెప్తున్నారు. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు ద్వారంపూడి మీదో లేకపోతే ఇంకొక ఇప్పుడు పెద్దిరెడ్డి దగ్గర కూడా అలాంటి ఒకటో వచ్చినట్టుగా ఉన్నాయి. సో ఖచ్చితమైన ఆధారాలు ఉన్నప్పుడు వాటి మీద ప్రొసీడ్ అవ్వాలి అన్నది వాళ్ళు పెట్టుకున్నారు. రాజకీయ ఘర్షణ ప్రధానంగా ఈ 2 పార్టీల మధ్య జరిగింది కదా. సో ఆ ప్రభావం తెలుగుదేశం టోన్ పవన్ కళ్యాణ్ టోన్లో కొంచెం తేడా మీకు అది కనిపిస్తుంది. అంటే ఇది ఏమో అంతకు ముందు నుంచి ఈ పార్టీ ఎప్పటి నుంచో ఉన్న పరిస్థితి, ఇది ఈ వైరం చాలా దీర్ఘకాల వైరం కదా. ఆయనదేమో అదొక టైప్. అంటే టైం అలానే తీవ్రతలో పవన్ కళ్యాణ్ ఏం తక్కువ కాదు. జగన్ మీద ఒక వ్యతిరేకతను చాటడంలో, దానికి ఒక సింబల్గా నిలబడడంలో పవన్ కళ్యాణ్ ముఖ్యంగానే వ్యవహరించారు. ఇప్పుడు ఇంకో విధంగా డిఫరెంట్గా వెళ్ళాలి, తన మెసేజ్ డిఫరెంట్గా ఉండాలనేది ఒక స్టాండ్ ఉన్నట్టుంది ఆయన. ఓకే సార్, సుబ్బారెడ్డి గారి కామెంట్స్. ఇంకోటి అండి, పవన్ కళ్యాణ్ అయినా జనసేన అయినా వాళ్ళు కూడా ప్రభుత్వం ద్వారా చేయాల్సిందే కదా, పార్టీగా చేయగలిగి. అంటే వీళ్ళు పెద్దగా దాని మీద అంత కాన్సన్ట్రేట్ చేయట్లేదేమో అని. వాళ్ళది కొత్త పార్టీ కదండి, కొత్త పార్టీ తొలిసారి గెలిచి అధికారంలో చాలా ముఖ్యమైన అధికారంలో భాగస్వాములు అయ్యారు. కాబట్టి ముందు వాళ్ళు నిలదొక్కుకోవడము, వాళ్ళను పెంచుకోవడం అది కూడా ఒక ముఖ్యమైనది. ఇప్పుడు ఈరోజు ఉదాహరణకు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా నియమించారు ఆయన పవన్ కళ్యాణ్ జనసేనకు అది వరకు అని ఆయన ఫోటో అవన్నీ కూడా వాళ్ళు పెడుతున్నారు.
సో తమ స్థానాన్ని అలా వీళ్ళకు ద్విముఖ డబుల్ టాస్క్ ఉంది జనసేనకు. ఒకటి వాళ్ళ పార్టీని నిలబెట్టుకొని పెంచుకొని బలోపేతం చేసుకోవాలి, రెండవది వైసీపీ వ్యతిరేక తర్వాత వస్తుంది. సో వీళ్ళకేమో అది కాదు కదా, వీళ్ళ నాయకుడు కదా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రిగా ఉంటారు. ఎక్కువ మంది 100 మందికి వాళ్ళకంటే వీళ్ళకి 100 మందికి పైన ఎక్కువ ఉంటారు కదా. సో ఆ తేడా ఉంటుంది. అంటే అప్పట్లో యంగర్ పార్టీ, ఇదేమో ఓల్డర్ పార్టీ. అంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఫైర్ కానీ హెచ్చరికలు కానీ అమ్మో వీళ్ళు కానీ వస్తే వీళ్ళందరికీ ఐ థింక్ పవన్ కళ్యాణ్ తీవ్రతలో కానీ ఆయన టార్గెటింగ్, ఇంటెన్స్ టార్గెటింగ్లో కానీ ఏం తేడా ఉందని నేను అనుకోవట్లేదు. దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానంలో తేడా ఉంది. రెండవది నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఆయన జనసేన రిలేషన్స్ విస్ తెలుగుదేశం అగైనెస్ట్ వైసీపీ, ఈ రెండు చూసుకోవాలి కదా. ఈ రెండింటికి సంబంధించి నడుస్తుంది వాళ్ళు కొత్త పార్టీకి. అది కూడా ఒక నాయకుడు, అక్కడ కూడా ఆయనే కదా ఏకైక నాయకుడు, సైనికులు ఉన్నా. ఇంకొక మాట ఆయన అన్నది ఏంటంటే తెలుగుదేశం పార్టీని ఇంకొకటి ఏంటంటే అండి, తెలుగుదేశం వైసీపీ ఘర్షణ అనేది, అందులో వైసీపీ పూర్తిగా దెబ్బతినిపోయి ఒక్క తెలుగుదేశమే నిలబడాలని కూడా జనసేన ఎందుకు కోరుకుంటుంది చెప్పండి. సహజంగా ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు, నిన్న నేను మీకు చెప్పే కదా 2 పార్టీలే అన్న దశ అయిపోయింది. ఒక డైమెన్షన్, ఇంకో 2 డైమెన్షన్స్ వచ్చాయి. అందులో ఒకటి జనసేన, ఇంకోటి ఎంత చిన్నదైనా కానీ ఇండియా కూటమి లేదా షర్మిల కాంగ్రెస్. సో అదర్ యాంగిల్స్ వచ్చాయి కదా. మూడోది బీజేపీ సంగతి ఏంటి, కేంద్ర పార్టీ కదా. ఇప్పుడు రేపు విశాఖలో ఆ సహాయ మంత్రి బీజేపీ అయినా అక్కడి నుంచి వస్తుంది, జేడీఎస్ అయినా. మరి ఇక్కడ ఈ 2 పార్టీలకు అక్కడేమీ నేరుగా పాత్ర ఉండదు. కేంద్రం తరపున నిర్ణయం తీసుకున్నా కానీ వెంకయ్యనాయుడు గారు నిన్న ఏదో ఇంటర్వ్యూ ఇచ్చి ఆయన చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో మీ అంత నాయకుడు ఉండి కూడా ఎందుకు బీజేపీ పెరగలేకపోయింది, ఇలాంటి దానికి ఆయన ఏదో జవాబు చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటే అప్పుడు రామోజీ గారు చెప్పారు పొత్తు మాకు కుదరలేదు 83లో, తర్వాత ఏమో నేను జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోయాను, ఎప్పుడైతే నేరుగా తెలుగుదేశం కనిపిస్తూ ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళం కొంచెం ఇదయ్యామన్న పద్ధతిలో ఆయన చెప్తున్నారు అనమాట. సో బీజేపీకి ఆ కొరత ఉంది. దాని గురించి కూడా వాళ్ళు కొంచెం దక్షిణ భారతంలో బీజేపీ బలహీనమే కదా అని కూడా అన్నారు ఆ మాట కూడా. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీకి పోటీ చేస్తున్నారు, ఢిల్లీ వెళ్ళిపోతున్నారు, ఏదో భారతీయ గారు పులివెందు నుంచి పోటీ చేస్తారు, సార్ ఈ కథలనే చల్లీసారా ఈయన సుబ్బారెడ్డి వర్మ? మీకు బాగా తెలుసు, నేను ఏ రోజు ఈ కథలను నేను సీరియస్గా తీసుకోలేదు. అది చాలా మంచిదండి. నీళ్లు చల్లడం కాదు, నాకు క్లారిటీ అంటారు మంచి భాషలో చెప్పాలంటే. వేడిని నేను లేదండి, అది ఇప్పుడు దాన్ని ఊరికే పెంచుతున్నారని తెలుసు. రిస్క్ అని మనం పెట్టింది నిన్న మొన్న మనం పెట్టింది చాలా బాగా చూశారు జనాలు. ఎందుకని రిస్క్ అండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా ఎందుకు ఇక్కడ రాజీనామా చేసి అక్కడికి పోయి గెలిచిందే తక్కువ స్థానాలు, అతి తక్కువ స్థానాలు ఎలా నిలబెట్టుకోవడం మొదలుపెట్టి ఇవన్నీ. అందుకే నేను అన్నాను అప్పుడే, తెలుగుదేశం శిబిరం నుంచి వార్తలు ఎక్కువగా వస్తున్నట్టు కనిపిస్తుంది అని, రాదర్ దెన్ అదర్ సైడ్ నుంచి కాకుండా ఇట్లా అన్నట్టుగా. అది బహుశా ఆ స్పెక్యులేషన్ ముగించడం అవసరం అని భావించుండొచ్చు సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఆ మాట చెప్పారు ఈరోజు. ఇవన్నీ ఊహాగానాలు, ఇట్లాంటివి ఏమి జరగవు, ఆలోచన కూడా ఏమీ లేదనే మాట ఆయన చెప్పారు. అదే కాకుండా ఇంకా కూడా చెప్పారు, ఇసుక ఉచితంగా ఇస్తారంటే సరే ధరలు అది ఇది అంటున్నాను, ఇస్తే మంచిదే, మేము దానికి ఏమీ కాదనము. 2-3 విషయాల్లో కూడా ఆయన కొత్త ప్రభుత్వం కదా, వాళ్ళు ఏదైనా అట్లాంటివి చేస్తే మంచిదే కదా, దాని మంచి చెడ్డలు చూద్దాం, ఈ పద్ధతిలో కొంచెం సాఫ్ట్ టోన్లో మాట్లాడటం మనం చూస్తాం. అది ఇతరులు కూడా అంటే బహుశా వన్ సైడెడ్గా అదే దూకుడుతో లేకపోతే ఏమాత్రం వెనక్కు తిరిగి చూసుకోకుండా మాట్లాడడం సరికాదు అనే సంకేతం వెళ్ళిందేమో. నాయకులందరూ కూడా 2 రకాలు, రాజకీయంగా దాడి చేస్తూనే పాలనా పరంగా చూద్దాము అది ఇది ఇట్లని. దీనికి కొనసాగింపే మీరు చూస్తే కేటీఆర్ కూడా నేను 2 సంవత్సరాలు సమయం ఇస్తాం రేవంత్ రెడ్డికి అన్నారు. ఇప్పుడు అంతకుముందు నెల 6 నెలలు అనేది పోయి ఇప్పుడు 2 సంవత్సరాలు సమయం ఇస్తాము, ఆ తర్వాత చూస్తామంటే ఈ లోపల ప్రిపరేషన్ చేసుకుంటాము అని. ఇంకోటి ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద చాలా మాట్లాడారు. ఇప్పుడు ఉదాహరణకు జగన్ పథకాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి గెలుస్తాడు అనుకున్నాము కానీ ఓడిపోయారు అని చెప్తూనే షర్మిల అయితే జీరో, జగనే హీరో అని చెప్పి మళ్ళీ చెప్పటం. అట్లా 3-4 అంశాల్లో అలాగే రేవంత్ రెడ్డి చంద్రబాబు మాట్లాడింది కూడా ఓకే మేము స్వాగతిస్తాము అన్న పద్ధతిలో చెప్పటం. కానీ కీలకమైంది మీరు గమనించాల్సింది, కేంద్రం గురించి ఆయన విమర్శ చేయలేదు. కాంగ్రెస్ మీద తీవ్రమైన విమర్శలు చేశారు, కేంద్రానికి మేము సమస్యలను బట్టి మద్దతు ఇస్తామని సరిపెట్టారు.
అంటే బీజేపీతో మరీ తీవ్ర వ్యతిరేకంగా వెళ్ళదలుచుకోలేదు బీఆర్ఎస్ అనే విషయం మనకు అర్థమవుతుంది. కవిత గారి ఇష్యూ వల్ల ఒకటేనే కాదు, ఓవరాల్గా కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ఇద్దరిని ఒకటేసారి ఎదుర్కోలేము, దెబ్బతిన్నాం కాబట్టి అని. ఇంకొకటి ఏమో అభ్యర్థులను మార్చకపోతే ఓడిపోయామంటున్నారు. అభ్యర్థులను ఆయన అందరినీ మార్చాడు కదా, మరి ఆయన ఎందుకు ఓడిపోయాడు? ఇప్పుడు ఎన్నికల ముందు మనం ఈ చర్చ చేసాం. వాస్తవంగా అందరినీ మార్చారు కదా ఆయన, మరి ఆయన ఎందుకు ఓడిపోయాడు? ఇంకొకటి బీఆర్ఎస్ ఓడిపోవడానికి యాటిట్యూడ్ కారణం అని చెప్తున్నారు, అహంకారం అని. మేము ప్రజలకు కొంచెం దూరం అయ్యాం, కొన్ని తప్పులు చేసాం నిజమే, కానీ నా యాటిట్యూడ్ 2014లో ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. కాబట్టి మేమేమో అహంభావం వల్ల ఓడిపోలేదు, ప్రజలకు దూరం అయినందువల్ల కొంత ఓడిపోయాం. అంటే అభ్యర్థులు మార్చకపోవడం వల్ల, అహంభావం వల్ల కాదు, కేవలం దీనివల్ల అని. ఫిరాయింపుల మీద అప్పుడు మేమేమో అందరినీ కలిపేసుకున్నాం విలీనం కాబట్టి, ఇప్పుడు మీరేమో ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారంటే దీనికి సమాధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన ముఖ్యమైన వ్యాఖ్య చేశాడు. మీరు మా ప్రభుత్వాన్ని పడగొట్టము అని చెప్పే వరకు మేము ఫిరాయింపులు తీసుకుంటూనే ఉంటాము, ఎంతమంది వస్తే అంతమందికి, చాలా గేట్లు పెట్టి అన్నాడు. సో మొత్తం మీద చాలా రసవత్తరంగానే తెలుగు రాజకీయాలు రెండు రాష్ట్రాల్లో కూడా నడిచేటట్టుగా కనిపిస్తుంది. ఈ మధ్యలో మళ్ళీ ఉభయ రాష్ట్రాల సమస్య, దాన్ని కూడా స్వాగతించాడు అనుకోండి ఆయన. బట్ సాఫ్ట్ టోన్ టువర్డ్స్ జగన్ అన్నది చాలా ఓపెన్గానే కేటీఆర్ వెల్లడించడం మనం గమనిస్తాం. సార్, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం, చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదో తప్పించుకున్నారు. చాలా దారుణమైన మాట అండి, అలాంటి మాటలు మాట్లాడకూడదు ఎవరైనా కానీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆయన మీద జరిగిన దాడిని అందరూ ఖండించారు, ఎవరి మీద కూడా రాజకీయాలు అటువంటి జరగకూడదు అని. ఆయన కూడా ప్రతిసారి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఎప్పుడు అది చెప్తూ ఉంటారు. అప్పుడేదో వెంకటేశ్వరుడు వదిలిపెట్టాడు, ఈసారి వదిలిపెట్టాడు అన్నట్టుగా ఈయనేదో వెంకటేశ్వర స్వామి అధికార ప్రతినిధి అయినట్టు. రెండోది, అసలు అలాంటి మాటలు ఎందుకు మాట్లాడతారండి? చాలాసార్లు ప్రత్యర్థి పార్టీల నాయకులను గురించి ఈ మధ్య ఇంకోటి కనిపెట్టారు, ప్రకృతి చూసుకుంటుంది, అవును, లేకపోతే ఇటువంటిది. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక శ్వేతపత్రం ఇస్తూ భూతం అనే ఒకటి చెప్తున్నారు, ఒక భూతాన్ని చూసి భయపడుతున్నారు, ఈ భూతాన్ని మేము భూస్థాపితం చేస్తామని. వెంటనే వైసీపీ సోషల్ మీడియాలో భూస్థాపితం అంటే అర్థం ఏంటి, మీరు ఇలాంటివి మాట్లాడొచ్చా ఇది అన్నారు. అందుకని చంద్రబాబు మొన్న అది అన్నారు, నిన్న భూస్థాపితం అన్నది రాజకీయంగా సమాధి కడతానని రాజకీయంగానే ఒక పదం ఆయన జోడించారు. అంటే ముఖ్యమంత్రి అంత సీనియర్ నాయకుడు, ఆ పదము దానివల్ల వచ్చిన మెసేజ్ రాంగ్ మెసేజ్ వెళ్తుందని దాన్ని సరి చేసుకుంటే, వీళ్ళేమో ఈ పైగా ఈ అబ్బాయి అంతా అతన్ని ఇదేంతా అంత పెద్ద మాటలు చెప్పడము, దాన్ని అక్కడికే నా ఉద్దేశంలో వైసీపీ ఇలాంటి పార్టీ దీన్ని ఖండించడము, దాంతో డిసోసియేట్ చేసుకోవడం కూడా చాలా అవసరం. ఈ రాజకీయ పార్టీలు చేసిన వాటిని అవతరాలు ఖండించడం లేదా మనలాంటి వాళ్ళు ఖండించడం కాదు, ఎవరి తరఫున అవి మాట్లాడారో వాటిని వాళ్ళే కనుక ఖండిస్తే మాకు సంబంధం లేదని ప్రకటిస్తే చాలా మేలు జరుగుతుందండి. దానివల్ల ఈ రాజకీయ కాలుష్యము, ఈ పరస్పర విద్వేషము ఇది ఎక్కడో చోట ముగియాలి కదండి. ఎన్నికలు అయిపోయాయి, మళ్ళీ మనం ముందుకు సాగాలి, కానీ ఎంతసేపు ఒకరినొకరిని తిట్టుకుంటూ శాపనార్థాలు పెట్టుకుంటూ బెదిరించుకుంటూ ఎంతకాలం ఉంటామండి? చర్చలు ఇవే విధంగా. ఇప్పుడు మీ దగ్గరికి కూడా చర్చలకు వస్తుంటారు కొంతమంది, ఒక్కోసారి అంత ఇప్పుడు ఎవరికెవరు రోజుకు రోజు చర్చల్లో రెచ్చిపోయి సాధించేది ఏం లేదండి. పార్టీలు ప్రజల కోసం పనిచేయాలి, ప్రజలు ఓట్లేసి ప్రజల మద్దతు పొంది నిలబడాలి తప్ప ఆ సమయంలో ఎక్కువ మాట్లాడామా తక్కువ మాట్లాడామా బెదిరించామా అది కాదు. ఈయన మాట్లాడింది 100% పొరపాటు. బహుశా నా ఉద్దేశంలో వాళ్ళు కూడా ప్రకటించాలి, అది తప్పకుండా స్పష్టంగా ప్రకటించాలి. ఇలాంటి వాటికి తావు ఉండకూడదు. ఆ పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నదంటారా? ఇది తప్పు చేసాడు మా ప్రతినిధి, ఇది తప్పు అని ఖండించే ఆ సంస్కృతి లేదుగా. నేర్పిస్తున్నారు కదండి చాలామందికి, ఒక్కొక్కరికి ఎవరెవరైతే మాట మీద మీరు చెప్పారు కదా, అరెస్టులు, కేసులు, ముందస్తు బెయిల్లు, ఇవన్నీ కూడా అనేక రకాల. ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఏమొచ్చిందంటే అండి, రాజకీయ పార్టీల యొక్క స్ట్రక్చర్, నిర్మాణ వ్యవస్థ దెబ్బతినిపోయింది. ఇప్పుడు అలాగే నాయకులు కూడా ఇప్పుడు ఓడిపోతే ఎవ్వరు కనపడరు, గెలిచినప్పుడు అందరూ ఇదైపోతుంటారు. తెలుగుదేశం పార్టీ కూడా 2 ఏళ్ళు అలాగే కదా. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే అసలు ఆ పార్టీల తరఫున ఫేస్ ఎవరంటే సోషల్ మీడియాలో మాట్లాడేవాళ్ళు, తిట్టేవాళ్ళు, నోరు బారేసుకునేవాళ్ళు, ఆ పార్టీ తరఫున తిట్టేవాళ్ళు, ఈ పార్టీ తరఫున తిట్టేవాళ్ళు అని 2 రకాల బ్యాచీలు అయిపోయి
ఇక వాళ్ళు ఎవరిని ఎందుకు తిడుతున్నారో తెలియదు. ఆఖరికి ఎంతవరకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో పొరపాటు చేస్తున్నారు, ఈయన ఐఏఎస్ని ఇన్ను పెట్టి ఉండకూడదు, ఆయన పక్కన పెట్టుకొని ఉండకూడదు అంటే చంద్రబాబు నాయుడు ఎవరిని పక్కన పెట్టుకోవాలో కూడా టీడీపీని బలపరిచే ఒక సోషల్ మీడియా అతను చెప్తుంటాడు. నాతో ఎవరో మిత్రుడు అంటున్నారు, ఏంటండి ఇలా అంటున్నారంటే, సార్ మిమ్మల్ని అంటున్నాడు సార్, మా వాళ్ళు చంద్రబాబునే అంటున్నారు, ఈ విషయం వాళ్ళని బలపరిచే పత్రికలో కూడా రాశారు. సో ఈ పరిస్థితిని పార్టీలు ఇప్పటికైనా సరే ఈ రాజకీయ పోరాటంలో ఉన్నప్పుడు ఎన్నికల వల్ల అనేక పరిస్థితుల వల్ల ప్రోత్సహించి ఉండొచ్చు. మీరు చూస్తే వీళ్ళలో కొంతమంది బయటికి వెళ్ళారు, మళ్ళీ కొంతమంది లోపలికి వచ్చారు. అంటే ఏంది దీనికి ఏమీ పార్టీలకు తెలుగుదేశం నిజానికి ఒకప్పుడు వాళ్ళకి స్పోక్స్ పర్సన్స్, వాళ్ళకి నోట్స్ ఇవ్వటం ఇదంతా ఉండేది జరిగేది. ఇప్పుడు అదంతా అయిపోయి అదేదో కొన్నాళ్ళకి మళ్ళీ వీళ్ళలో కొంతమంది వచ్చి మాట్లాడతారు. మాట్లాడొద్దని నేను అంటలేదు, కొత్త వాళ్ళు మాట్లాడకూడదు, ఎప్పుడు ఒకరే మాట్లాడాలని నేను చెప్పను, కానీ పద్ధతిగా ఒకటి ఉండాలి. రెండవది ఇదిగో ఇలా దురుసుగా మాట్లాడటము, దుర్భాషలు, బెదిరింపులు, తిట్లు ఎక్కడో చోట ఆపాలి కదా. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా ఉదాహరణకు, ఇలాంటివి సరికాదు, ఆ ధోరణి పోవాలి. నిజంగా చంద్రబాబు అంత సీనియర్ నాయకుడిని వాళ్ళది వాళ్ళ సొంత ఛానల్లో అంతగా అంత మాట అనకూడదు, దాన్ని ఏదో ఆపినట్టున్నారు, కానీ అది కాదు, అది సరికాదు. ఇలాంటి పరిస్థితులు మారాల్సిన అవసరం ఉంది. ప్రజల తీర్పులు ఇట్లాంటి వాటికి ముగింపు పలుకుంటే సోషల్ మీడియాలో ఇది ఒక హైప్ కోసం అనుకొస్తారు సార్. చాలామంది యూట్యూబర్స్ ఈ రకమైందే, వాళ్ళు సలహాలు సూచనలు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళుగా విభజించుకుని జనాల మీద రుద్దుతున్నారు వీళ్ళు వికృతాలు. అంతే కదా. ఇప్పుడు ఇది ఏముందంటే ఇప్పుడు ఒక 20 ఏళ్ల కిందట వర్మ పత్రికలు వచ్చేవి, ఆ పత్రికల వార్తలు హెడ్లైన్స్ మీద మేము 7 గంటలకో 8 గంటలకో చర్చించేవాళ్ళము. మళ్ళీ కొత్త చర్చ తయారై సాయంత్రానికి మళ్ళీ కొన్ని టాపిక్స్, ఇది ఒక సైకిల్ ఇలా తిరుగుతుండేది. ఇప్పుడు అలా కాదు కదా, దీనికి టైమింగ్స్, ఒక ప్రాసెస్, ఇదంతా ఏం లేదు. సోషల్ మీడియా పొరపాటు కాదు, అందుబాటులోకి రావడం పొరపాటు కాదు, కానీ విపరీతంగా దుర్వినియోగం చేయడము, దుర్భాషల మీడియాగా దాన్ని మార్చడం చాలా పొరపాటు. సోషల్ మీడియా అనేది అన్సోషల్ మీడియా, యాంటీ సోషల్ మీడియా కాకూడదు. అందుకని పార్టీలు కూడా ఇలా తిట్టేవాళ్ళు, అదే మొన్న ఎవరో మిత్రుడు అంటున్నట్టుగా ఇదో భస్మాసుర హస్తంలాగా తయారైంది చివరికి అని చెప్పి, అట్లా తయారవుతుంది చివరికి. అది పెట్టిన వాళ్ళని కూడా ఇప్పుడు అంతే కదా. చంద్రబాబు ఎన్ని తంటాలు పడి ఉంటాయి, ఇప్పుడు గెలిచుంటాడు, ఇప్పుడు ఆయనకి ఏం చేయాలో ఎలా చేయాలో ఆయన పేరుతోనే చెప్పటం. సో ఇది ఒక విధంగా ఒక నమ్రత కూడా ఉండాలి ఇందులో మాట్లాడే వాళ్ళకు. ఆ పార్టీలు అదుపు చేయాలి. తిట్టింది అవతరాలను కదా, మనకు మైలేజ్, తిట్లతో మైలేజ్ ఎప్పుడు రాదండి. ఈ మాట అయితే గుర్తుపెట్టుకోండి వర్మ గారు, తిట్లతో బూతులతో మైలేజ్ రాదు అని మొన్న ఎన్నికల్లో కూడా స్పష్టంగా తెలియదు. సో విధానాలతోనూ ప్రజలకు దగ్గర అవడంతోనూ అది వస్తుంది అంతే. ఆ మాటకు వస్తే కేటీఆర్ చెప్తున్న దాంట్లో మీరు చూస్తే ఆయన ఎప్పుడు యూట్యూబ్ మాకు చాలా చెడుపు చేసిందని ఆయన ఎప్పుడు ఒకటి సోషల్ మీడియా అని చెప్తుంటారు, కానీ మాట్లాడడంలో ఆయన కంటే మాట్లాడేవాళ్ళు ఎవరున్నారు? ఇంకా అదేం మాటలతోనో లేకపోతే ఇంకే వీటితోనో గెలవరు, ఎప్పుడు విధానాలతోనే గెలుస్తారు. సరైన విధానాలు ప్రజలను ఆకట్టుకోవాలి. సార్ కొత్త ప్రభుత్వం గాడిన పడుతుందా? నెమ్మదిగా పడుతున్నట్టుగా కనిపిస్తుందా? కొత్త ప్రభుత్వం అతిపాత ముఖ్యమంత్రి కదా, కాబట్టి ఇప్పుడు 16వ తారీఖు నాడు ఇంకొక స్టార్ ఉన్నారు కదా. స్టార్ మెరుస్తూ ఉంటుంది, స్టార్ ఎప్పుడు మెరుస్తూ ఉంటారు కదా, అందులో సందేహం ఏముంది. కాబట్టి కొత్త ప్రభుత్వము ఒక కొలిక్కి వస్తుంది, దానికి ఒక్కొక్కటి శ్వేతపత్రాల ద్వారా దారికి తీసుకొస్తున్న విధానం ఒకటి. మూడవది దీర్ఘకాల విషయాలు కూడా రావాలి. రేపు శాసనసభలో పెట్టేదాంతో ఇది ఒక కొలిక్కి వస్తుందేమో మనం గమనించాల్సి ఉంటుంది. అయితే ఒకటి సీరియస్ ఛాలెంజ్ ఉందన్న అంశం మటుకు గమనంలో ఉంది. చాలా మనం ప్రత్యేకమైన విషయం ఏమంటే ఎన్నికల్లో వన్స్ ఫర్ ఆల్ ఇంకా ఇంకా అంతా అయిపోయింది, అద్భుతం అయిపోయింది, మిరకిల్ జరిగిపోయింది కాబట్టి ఇంకేం ఇబ్బంది లేదన్న ఆ ఈజీ గోయింగ్ లేదు ఎవరికి. మీరు గమనిస్తే రాజకీయ వాతావరణం ఒక విధంగా చాలా ఎవరికి వాళ్ళు గట్టిగా జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి అడుగేయాలి, లేకపోతే ప్రజలు చాలా తీవ్రంగా చూస్తున్నారు, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఛాలెంజెస్ ఎక్కువగా ఉన్నాయని. దానికి కారణం ఏమంటే వివిధ రాజకీయ శక్తులు, వివిధ సామాజిక శక్తులు అలా మోహరించున్నాయి. అంటే ఒక చదరంగంలో కదా ఉన్నట్టుగా